పరమశివునికి సృష్టికర్త అయిన బ్రహ్మ మీద ఒకనాడు పట్టరాని కోపమొచ్చిందట. ఒకసారి బ్రహ్మ విష్ణువుల్లో ఎవరు గొప్ప అనే వాదన బయలుదేరితే శివుడు ఒక పరీక్ష పెట్టాడట. లింగపు అంచును ఎవరు చేరుకోగలుగుతారో వారే గొప్ప అని. బ్రహ్మదేవుడు హంస రూపంలో లింగాకారపు పై భాగాన్ని గుర్తించేందుకు ఎగిరిపోగా, విష్ణుమూర్తి వరాహ రూపంలో నేలని తవ్వుకుంటూ లింగపు అడుగు భాగాన్ని చేరేందుకు సిద్ధపడ్డాడు. ఎంతకాలం గడిచినా శివలింగపు అంచులు కనిపించనే లేదు. కానీ సృష్టికర్త అయిన తాను ఓటమి ఒప్పుకోవడం ఏమిటి అనే అహంకారం కలిగింది. దాంతో తాను లింగపు పైభాగాన్ని దర్శించి వచ్చానంటూ లయకారుడైన శివుని ముందు అబద్ధం చెప్పాడు. పైగా తననే భ్రమింప చేయాలని చూసినందుకు పరమేశ్వరునికి కోపం వచ్చి శివుని 3వ కంటికి బ్రహ్మకు ఉన్న 5వ తల భస్మమైపోయింది. ఇక మీద బ్రహ్మ పూజలందుకునే అర్హత కోల్పోతాడు